రాధ ఎప్పుడు తన అత్తగారు చేసే మామిడికాయ పచ్చడి గురించి ఇంట్లో వింటూ ఉండేది. రాధ తన అత్తయ్యతో, అత్తయ్య నాకు ఆవకాయ పచ్చడి నేర్పిస్తారా అని అడుగుతుంది. అప్పుడు అత్తయ్య, అలాగే రాధ, నేను నీకు నేర్పిస్తాను, రేపు మనం మార్కెట్కి వెళ్ళి మామిడికాయలు తెద్దాం అంటుంది. మరుసటి రోజు ఉదయం రాధ అత్తయ్య ఇద్దరూ కలిసి మార్కెట్కి వెళ్తారు. అత్తయ్య రాధకు మామిడికాయలు సెలెక్ట్ ఎలా చేయాలో నేర్పిస్తుంది. రాధ అత్తయ్య ఇద్దరూ కలిసి తెచ్చిన మామిడికాయలను వాటర్తో క్లీన్ చేసి తడి క్లాత్తో తుడుస్తారు. అత్తయ్య మామిడికాయలను కట్ చేస్తూ ఉంటే రాధ ఎంతో ఇంట్రెస్ట్గా చూస్తుంది. ఆ తర్వాత వారు వెల్లుల్లి, కారం, ఉప్పు, ఆయిల్ పెద్ద గిన్నెలో వేసి మామిడి ముక్కలు కలుపుతారు. అత్తయ్య కలిపిన మామిడికాయ ముక్కలను పచ్చడి గాజు గ్లాసులో పెడుతుంది. ఆ తర్వాత పచ్చడిని రైస్తో కలిపి ఇంట్లో అందరికీ పంచి పెడుతుంది. అలాగే శామ్ తన ఫ్రెండ్స్కి కూడా అత్తయ్య పచ్చడిని కలిపి ముద్దలు చేసి పెడుతుంది. ఆ విధంగా ఫ్యామిలీ మొత్తం కొత్త ఆవకాయను రుచి చూస్తారు ఎంతో సంతోషంగా.